బీహార్ స్టార్టప్ కింగ్, రోడ్ బేస్ క్యాబ్ సర్వీసెస్కి సీఈఓ దిల్కుష్ కుమార్. రవి ఢిల్లీలో ఐటీ నిపుణుడు. ఇటీవల తన స్వగ్రామం వెళ్లాలని పాట్నా విమానాశ్రయంలో దిగాడు. రాత్రి 2 గంటలప్పుడు రోడ్ బేస్ క్యాబ్ని బుక్ చేసుకున్నాడు. వస్తానన్న డ్రైవర్ పత్తా లేకుండా పోయాడు. రవికి చిర్రెత్తుకొచ్చి ఆ సంస్థ సీఈఓకి మెయిల్ చేశాడు. 5 నిమిషాల తర్వాత వేరే క్యాబ్ వచ్చింది. డ్రైవర్ సీట్లో స్వయంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు దిల్కుష్ కుమార్ ఉన్నాడు. వెంటనే అతను ఆశ్చర్యపోయాడు. వర్షం వస్తే వరదలకి, కాకుంటే కరువుకి పేరు మూసిన గ్రామం అది. బన్గామ్ అనే పేరు బీహార్లో సహస్ర జిల్లాలో ఉంటుంది. ఆ జిల్లా కేంద్రంలో ప్రైవేటు బస్ డ్రైవర్గా ఉండేవాడు దిల్కుష్ కుమార్ తండ్రి పవన్ ఖాన్. దిల్కుష్కి పెద్ద చదువులు చదివించాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. పవన్ ఖాన్ గాయాలతో ఇంటికే పరిమితమైతే దిల్కుష్ ఇంటర్ మానేసి కుటుంబ భారాన్ని తలెత్తుకోవాల్సి వచ్చింది. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. 18 ఏళ్లకే అతనికి పెళ్లి చేశారు. ఇంట్లో ఒకరికి 4 కావడంతో ఓ స్కూల్లో గుమాస్తా పనికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు అతనికి యాపిల్ లోగోను చూపించి ఇది ఏ ఫోన్ది అని అడిగారట. ఐఫోన్ని యాడ్లో కూడా అతను చూశారు, కానీ దిల్కుష్ తెలియదనడంతో పల్టీరు మొద్దువి, నీకెందుకు ఉద్యోగాలు అని ఈసడించి పంపించేశారట. ఈలోపు దిల్కుష్కి బాబు పుట్టాడు. ఈతి బాధలు పెరిగాయి. క్యాబ్ డ్రైవర్గా ఢిల్లీ కన్నా వెళ్తే కాస్త ఎక్కువగా ఆదాయం వస్తుందేమో అనుకున్నాడు. అని రిక్షా వాళ్ళలాగా ఢిల్లీ చేరుకున్న దిల్కుష్కి చూసి, నీకు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ తెలియవు, రూట్లు అర్థం చేసుకో, ఏ క్యాబ్ సంస్థ అవకాశం ఇవ్వదు అన్నాడు. తాను ఇక్కడ పనిచేయకుంటే ఊళ్ళో అందరూ పస్తులు ఉండాలని పరిస్థితి. చేసేదేం లేక రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. 2 నెలలు ఎలాగోలా నెట్టుకొచ్చాడు. కానీ ఢిల్లీ వాతావరణం పడక అనారోగ్యం పాలయ్యాడు. మళ్ళీ సొంత ఊరికి చేరుకున్నాడు. అందరూ అతన్ని చేతకాని వాడిగా చూశారు. అంతేకాక మొహం మీదే ఆ మాట కూడా అనేసేవాళ్ళు. అది భరించలేక ఒక సంపన్నుడి దగ్గర కారు డ్రైవర్గా చేరాడు. ఆ ఆదాయము సరిపోయేది కాదు. దాంతో రోజు సాయంత్రం అక్కడ మార్కెట్లో కూరగాయలు అమ్మేవాడు. చిన్నదే కావచ్చు, కానీ ఆ స్వయం ఉపాధి అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇక పైన నేను ఏం చేసినా అది సొంత వ్యాపారంగా ఉండాలి అనుకున్నాడు దిల్కుష్. డ్రైవర్ పని మానేశాడు అని గుర్తు చేసుకుంటాడు తన గతాన్ని. సరిగ్గా అప్పుడే పాట్నా నగరంలో ఓలా, ఊబర్ సంస్థలు అడుగుపెట్టాయి. అలాంటి క్యాబ్ సంస్థలు పల్లె పల్లెకి అందిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది దిల్కుష్కి. అప్పటికప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ టాటా నానో కొని వాళ్ళ జిల్లాల్లోనే సేవలు ప్రారంభించాడు. ఆ సంస్థకి ఆర్యా గో అనే పేరు పెట్టి వాళ్ళింటి పశువుల కొట్టాన్ని ఆఫీస్గా మార్చుకున్నాడు. అది చూసి నవ్వని వాళ్ళు లేరు. దిల్కుష్ ఆలోచన విని పల్లె జనాలకు కారు సేవలా అంటూ అందరూ నవ్వారు. కానీ ఫోన్ చేయగానే ఇంటి ముందు వాలిపోయే క్యాబ్ సౌకర్యాన్ని మెల్లగా అర్థం చేసుకున్నారు. చూస్తుండగానే అతనికి డిమాండ్ పెరిగింది. 6 లక్షలు అప్పు చేసి అదనంగా 2 శాంత్రో కార్లు కొని సేవల్ని విస్తరించాడు. అప్పుడే బీహార్లోకి పాట్నా, దర్భంగా వంటి నగరాల నుంచి పల్లెటూళ్ళకి రాకపోకలు సాగించే వాళ్ళు పెరగడాన్ని దిల్సుఖ్ గమనించాడు. 150 కిలోమీటర్ల దూరం ఉండే ఒకవైపు ప్రయాణానికే క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ నుంచి 4,500 రూపాయలు వసూలు చేయడం చూశాడు. మామూలుగా క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల్ని ఒక చోట దింపాక తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుంది. అందుకని రెండింటికి కలిపి వసూలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రయాణికుల నుంచి ఒకవైపు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది దిల్కుష్కి. తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్న క్యాబ్ డ్రైవర్లని, వాళ్ళు వస్తున్న దారిలోనే వెళ్లాల్సిన ప్రయాణికుల్ని కలిపితే అది సాధ్యమవుతుందని ఆలోచించాడు. అంతేకాదు, 2-3 ప్రయాణించేలా కార్ పూలింగ్ పద్ధతిని కూడా అనుసరిస్తే పల్లె ప్రజల ఖర్చుని మరింత తగ్గించవచ్చని భావించాడు. ఈ సేవలన్నిటితో రోడ్ బేస్ సంస్థని ప్రారంభించాడు. 1,500 రూపాయలకే 200 కిలోమీటర్లు హాయిగా క్యాబ్లో వెళ్లే అవకాశం కల్పించాడు. దాంతో ఏడాదికే ఓలా, ఊబర్ సంస్థల్ని తోసిరాజని బీహార్లో అతి పెద్ద క్యాబ్ సంస్థగా రోడ్ బేస్ అవతరించింది. పలు దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో సంస్థ విలువ 10 కోట్లకు చేరింది. ఒకప్పుడు అందరూ చేతకానివాడన్న దిల్కుష్ కుమార్ని బీహార్ స్టార్టప్ కింగ్గా మార్చేసింది. డ్రైవర్లు చల్లగా ఉండాలని అతను అనుకునేవాడు. ప్రస్తుతం రోడ్ బేస్ సంస్థ 3,000 డ్రైవర్లని పని కల్పిస్తోంది. వాళ్ళ ఖాతాల్లో నెలకి కనీసం 60,000 రూపాయలు చేరేలా చూస్తున్నాడు దిల్కుష్. అంతేకాదండోయ్, ఒక ఎన్జిఓతో చేతులు కలిపి వాళ్ళ పిల్లలకి చదువు కావాల్సిన వసతులన్నీ అందిస్తున్నాడు.
10 ఏళ్ల కిందట స్కూల్ ప్యూన్కి పనికి ప్రయత్నించి నెగ్గలేని దిల్కుష్ నేడు ఏకంగా ఐఐటీలు ఐఐఎంలు విద్యార్థుల్ని ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాడు. ఆల్ ద బెస్ట్ రోడ్ బేస్ అండ్ సిఇఓ దిల్కుష్ కుమార్.